హలో అండి, ఈరోజు నేను మా పాప అడిగిందని చెప్పి సేమియా పాయసం ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంట్లో పండగలకైనా పుట్టినరోజులైనా ఏ శుభకార్యాలైనా ముందుగా మనకు గుర్తొచ్చేది ఈ పాయసమే కదండి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఈజీ ప్రాసెస్ కదండి. సో లేట్ చేయకుండా నేను చేసే సింపుల్ సేమియా పాయసం ప్రిపరేషన్ చూసేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. దాంట్లోకి జీడిపప్పు వేసుకోవాలి. వేసుకొని వీటిని ఒకసారి కలుపుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కిస్మిస్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలండి. తీసుకొని ఇదే బౌల్లోకి 1 గ్లాసు సేమియా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు పాలు వేడి చేసుకోవాలండి. ఇవి సేమియా మంచిగా ఫ్రై అయిపోతాయండి. ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి 3 గ్లాసెస్ పాలు తీసుకుంటున్నానండి. నేను 3 గ్లాసెస్ మిల్క్కి 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఎప్పుడూ సేమియా చేయమని అడుగుతూ ఉంటారు. వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారండి. ఇలా తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. మంచిగా ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సేమియా మంచిగా ఉడికిపోతుందండి. ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటారు కదండి సేమియా పాయసం. మరి మీ ఇంట్లో ఇలా చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. మా అమ్మ కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడూ పాయసం చేయమనేదానండి. వారానికి 2 సార్లైనా చేయించుకుని తినేదానండి. మన అమ్మలు ఏది చేసి పెట్టినా చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడు 5 నిమిషాలు సేమియా పాయసం ఇలా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి షుగర్ వేస్తున్నానండి. షుగర్ కొద్దిగానే వేస్తున్నాను, బాగా స్వీట్ వేయట్లేను. మీరు కావాలంటే 2 చిన్న గ్లాసెస్ వేసుకోవచ్చండి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని దీంట్లోకి ఒక 2 ఇలాచి దంచి వేసుకుంటున్నానండి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలిపితే టేస్టీ అండ్ ఈజీ సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. అంతే అండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి హోమ్మేడ్ ఫ్లేవర్స్ అలాగే మీకు ఉపయోగపడే విలేజ్ స్టైల్ ఫుడ్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. కాబట్టి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.